హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. కేరళ లాటరీ టికెట్ అయిన సమ్మర్ బంపర్ BR108 టికెట్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని యొక్క డ్రా డేట్ వచ్చేసి మనకు ఈ నెల మార్చి 28న ఉంటుంది. కాబట్టి మనకు కేవలం ఇంకా 8 డేస్ మాత్రమే సమయం ఉంది. ఒకవేళ మీరు ఈ టికెట్స్ బై చేయాలనుకుంటే ఈ టికెట్స్ మీరు డైరెక్ట్ కేరళ వెళ్ళి బై చేయండి. అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఎలాంటి టికెట్స్ బై చేయవద్దు. ఒకవేళ మీరు ఆన్లైన్లో వాట్సాప్లో ఈ కేరళ టికెట్స్ బై చేస్తే అవన్నీ ఫేక్ టికెట్స్. సో దయచేసి మీరు డైరెక్ట్ కేరళ వెళ్ళి మాత్రమే ఈ టికెట్స్ బై చేయాలి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాంటి వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. అదేవిధంగా ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సో మీకోసం ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే సమ్మర్ బంపర్ BR108 టికెట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 250 రూపాయలు ఉంటుంది. సో సింగిల్ టికెట్, ఒక్క టికెట్ బై చేయాలనుకుంటే మీకు 250 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్ అనేది కేరళ గవర్నమెంట్ టోటల్ 54 లక్షల టికెట్స్ అయితే ప్రింట్ చేసింది. అదేవిధంగా ఈ 54 లక్షల టికెట్స్ అనేవి మనకు 6 సిరీస్లో మీకు అవైలబుల్లో ఉంటాయి. ఆ సిరీస్ ఏంటో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా SA ఉంటుంది, SB, SC, SD, SE, SG ఈ విధంగా 6 రకాల సిరీస్లో ఈ టికెట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు కేరళలోని ఏ షాప్కి వెళ్ళినా కానీ మీరు ఈ సిరీస్ చూసి టికెట్స్ అనేది బై చేయవచ్చు. ముందుగా సిరీస్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 సిరీస్ లోపల మీరు కొనబోయే టికెట్ పైన ఏదైనా ఒక సిరీస్ ఉంటుంది. సిరీస్ తర్వాత 6 నెంబర్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు టికెట్ బై చేసే ముందు తప్పనిసరిగా సిరీస్ చెక్ చేసుకొని టికెట్ బై చేయండి. ఒకవేళ మీరు ఈ సమ్మర్ బంపర్ BR108 టికెట్స్ బై చేయాలనుకుంటే మనకు టికెట్ యొక్క కాస్ట్ 250 రూపాయలు మాత్రమే ఉంది. కాబట్టి ఒక్క సిరీస్లో టికెట్స్ కాకుండా ఇక్కడ కనిపిస్తున్న 6 సిరీస్లో టికెట్స్ ఉంటాయి. కాబట్టి మీరు 6 సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో ఒక టికెట్, SA సిరీస్ నుండి ఒక టికెట్ బై చేయండి, SB నుండి ఒక టికెట్, ఈ విధంగా 6 సిరీస్లో 6 టికెట్లు బై చేయండి. ఎందుకంటే విన్నింగ్ నెంబర్ అనేది ఏ సిరీస్లో వస్తుందో తెలియదు. కాబట్టి మనం 6 సిరీస్లో టికెట్స్ బై చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇక దీని యొక్క ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఫస్ట్ ప్రైజ్ మనీ 10 కోట్ల రూపాయలు ఒక్కరు గెలుచుకుంటారు. సో మనం 250 రూపీస్ 250 రూపాయలు పెట్టి టికెట్ బై చేస్తే మనకు 10 కోట్లు గెలిచే అవకాశం ఉంది ఈ లాటరీ లోపల. అదేవిధంగా ఈ 10 కోట్ల ప్రైజ్ మనీ కాకుండా ఇందులో మరికొన్ని రకాల ప్రైజెస్ కూడా ఉంటాయి. ఆ ప్రైజెస్ ఏంటో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా ఫస్ట్ ప్రైజ్ మనీ 10 కోట్ల రూపాయలు ఒక్కరు గెలుచుకుంటారు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ 1 కోటి రూపాయలు, ఇది కూడా ఒక్కరు గెలుచుకుంటారు. థర్డ్ ప్రైజ్ మనీ 5 లక్షల రూపాయలు, ఇది 12 మంది గెలుచుకుంటారు. ఫోర్త్ ప్రైజు 1,00,000 రూపాయలు. అదేవిధంగా ఫిఫ్త్ ప్రైజు 5,000 రూపాయలు, సిక్స్త్ ప్రైజు 2,000 రూపాయలు, సెవెంత్ ప్రైజు 1,000 రూపాయలు, ఎయిత్ ప్రైజు 500 రూపీస్ ఉంటుంది, 500 రూపాయలు, నైన్త్ ప్రైజు 250 రూపాయలు. ఈ విధంగా 9 రకాల ప్రైజులు ఇందులో ఉన్నాయి. సో మనం 250 రూపీస్ టికెట్ కొంటే మనకు ఇందు లోపల ఏదైనా ప్రైజ్ మనీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 9 రకాల ప్రైజ్ మనీ కాకుండా ఇందులో కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుంది. కన్సోలేషన్ ప్రైజ్ అనేది 5 మెంబర్స్కి ఇస్తారు. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఉంటుంది. సో ఈ ప్రైజ్ మనీ కూడా మనం గెలిచే అవకాశం ఉంది. దీని యొక్క డ్రా డేట్ వచ్చేసి ఈ నెల మార్చి 28న మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఈ టికెట్స్ బై చేయండి. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు ఈ సమ్మర్ బంపర్ BR108 యొక్క ఫస్ట్ ప్రైజ్ మనీ 10 కోట్ల ప్రైజ్ మనీ విన్ అయితే సో మీరు ఏదైతే షాప్లో ఈ టికెట్ బై చేశారో, ఈ కేరళ టికెట్ బై చేశారో, సో ఆ షాప్ అతనికి 10% ఏజెంట్ కమిషన్ పోతుంది, 1 కోటి రూపాయలు. మీరు గెలిచిన 10 కోట్ల నుండి 1 కోటి రూపాయలు ఏజెంట్ కమిషన్ కింద ఆ షాప్ అతనికి వెళ్తుంది. ఏజెంట్ కమిషన్ 10% అంటే 1 కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మిగతా 9 కోట్ల నుండి కేరళ లాటరీ గవర్నమెంట్ అనేది కొంత ట్యాక్స్ అనేది కట్ చేసుకుంటుంది. సో మొత్తం ట్యాక్స్ పోను మీకు 6 కోట్ల లోపు అమౌంట్ రావడం జరుగుతుంది. సో మనం 10 కోట్లు విన్ అయితే 4 కోట్లకు పైనే ట్యాక్స్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం మీకు 6 కోట్ల లోపు అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా క్లెయిమ్ చేయాలనేది కూడా మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. మీరు కొత్తగా చూస్తే మన ఓల్డ్ వీడియోస్ చూడండి. క్లెయిమ్ ఏ విధంగా చేయాలి, క్లెయిమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం లాస్ట్ ఓల్డ్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన పాత వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.